ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం అబౌట్ అస్ పేజ్ అయితే ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం ప్రైవసీ పాలసీ పేజ్ అయితే క్రియేట్ చేసాం కదా. సో ఎవరైనా వీడియో చూడుకుంటే సో ఆ వీడియో చూసి ప్రైవసీ పాలసీ పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం అబౌట్ అస్ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి న్యూ పేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. టైటిల్ వచ్చేసి నేను అబౌట్ అస్ అని అయితే ఇస్తున్నాను. అబౌట్ అస్ అని టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గూగుల్లో వచ్చేసి అబౌట్ అస్ జనరేటర్ అని అయితే సెర్చ్ చేయండి. సో అబౌట్ అస్ జనరేటర్ సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు వచ్చేసి బ్లాగ్ ఎర్న్స్ అనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే మనకు ఫ్రీగా మనం అయితే అబౌట్ అస్ పేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు మీ వెబ్సైట్ యొక్క నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో డియర్ టెక్ లవర్ వెబ్సైట్ నేమ్ ఇచ్చిన తర్వాత వచ్చేసి మీరు వెబ్సైట్ టైప్ అయితే మెన్షన్ అయితే చేయండి. అంటే మనది ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అన్నది. సో నేను వచ్చేసి టెక్నాలజీ అనేది ఇస్తున్నాను అనమాట. సో టెక్నాలజీ రిలేటెడ్ వెబ్సైట్ అని చెప్పి ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ స్పెషాలిటీ అనమాట. అంటే మనం ఏంది ట్యూటోరియల్సా లేకుంటే ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నేను వచ్చేసి టెక్ ట్యూటోరియల్ అని అయితే ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ అబౌట్ అస్ పేజ్ అయితే ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ప్రీవియస్ వీడియోలో మనకు ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేట్ చేసినప్పుడు మనకి HTML కోడ్ ఎలాగైతే వచ్చిందో సేమ్ ఇప్పుడు కూడా మనకు ఒక HTML కోడ్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ కాపీ HTML కోడ్ క్లిక్ చేసి మీరైతే కాపీ చేసుకోండి. సేమ్ నోట్ ప్యాడ్ లో మళ్ళీ అయితే పేస్ట్ చేయండి. సో నేను నోట్ ప్యాడ్ లో ఆ కోడ్ అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. పేస్ట్ చేసి మళ్ళీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పేజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి HTML క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఆ కోడ్ ని పేస్ట్ చేయండి అనమాట. సో పేస్ట్ చేసి మళ్ళీ ఈ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి. సో ఇది క్లిక్ చేసి మళ్ళీ కంపోజ్ వ్యూలోకి వచ్చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ HTML కోడ్ కాస్త మనకి నార్మల్ వ్యూలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి అబౌట్ అస్ పేజ్. మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం మంచిగా చేసుకోవాలంటే మీరు ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీ వెబ్సైట్ లోగోస్ కావచ్చు, లేదా మీ ఇమేజ్ ఉంటుంది కదా, మీ ఇమేజ్ కూడా మీరు ఎక్కడైనా సరే క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇన్సర్ట్ ఇమేజ్ క్లిక్ చేసి మీరు ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. పబ్లిష్ క్లిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పేజ్ అనేది మనకి పబ్లిష్ అయిపోద్ది. పేజ్ అయితే పబ్లిష్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ వ్యూ ఉంది కదా, సో ఇదే క్లిక్ చేస్తే ఇలా అయితే మనకి అబౌట్ అస్ పేజ్ అయితే వస్తుంది అనమాట. లేదు మీ ఓన్ గా రాసుకోవాలన్నా మీరు రాసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు చాట్ GPT ద్వారా కూడా మీరైతే అబౌట్ అస్ పేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కాంటాక్ట్ అస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట. సో వీటికంటే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట కాంటాక్ట్ అస్ పేజ్ అనేది. ఎందుకంటే దాంట్లో మనకు ఈమెయిల్, మొబైల్ నెంబరు, నేమ్ అవన్నీ కూడా మన యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.